బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 9 మందితో జాబితాను బీజేపీ కేంద్ర నాయకత్వం రిలీజ్ చేసింది. కోయంబత్తూరు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయనున్నారు. చెన్నై సౌత్ నుండి తమిళసై పోటీ చేయనున్నారు. తమిళనాడు బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 9 మందితో జాబితాను బీజేపీ కేంద్ర నాయకత్వం రిలీజ్ చేసింది. ఇక కోయంబత్తూరు నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పోటీ చేయనున్నారు. అదేవిధంగా చెన్నై సౌత్ నుంచి తమిళసై పోటీ చేయనున్నారు. ఇక 9 మంది ఎంపీ అభ్యర్థులతో జాబితాను విడుదల చేసింది బీజేపీ కేంద్ర నాయకత్వం. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజశేఖరాచారి అందిస్తారు. రాజశేఖరాచారి, డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ ప్రతిభ. తెలంగాణ గవర్నర్ తమిళసై రాజీనామా చేసినప్పటి నుంచి ఆమె రాజకీయ రంగ ప్రవేశం అనేది ఉత్కంఠగా మారుతూ కొనసాగుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆమె తమిళనాడు నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో గతంలో అనేక సార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, అలాగే బీజేపీ పెద్దలైనటువంటి జేపీ నడ్డా కావచ్చు, వీళ్ళందరినీ కలుస్తూ గత 2 సంవత్సరాల నుంచి ఆమె బీజేపీ అధిష్టానంలో టచ్ లో ఉంది. కాబట్టి ఆమె విద్యార్థి నుంచి రాజకీయాల్లో ప్రవేశం ఉంది. అలాగే ఆమె చెన్నైలో ఎంబీబీఎస్ డాక్టర్ చేస్తూ రాజకీయాల్లో చాలా చురుగ్గా పాల్గొన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అలాగే బీజేపీ తరఫు నుంచి తమిళనాడు నుంచి వివిధ పార్టీల వివిధ నాయకత్వం వహిస్తూ వివిధ పదవులు ఆమె చేస్తూ వచ్చింది. ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు కూడా పనిచేసింది. దాని తర్వాత ఆమె తెలంగాణకు గవర్నర్ బాధ్యతలు స్వీకరిస్తూ ఇక్కడికి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఆమె రాజకీయాల్లోకి నేను వెళ్ళాలంటూ అనేక సార్లు అధిష్టానం వైపు ఆమె విన్నపాలు వినిపించిన నేపథ్యంలో ఆమె రీసెంట్ గా రాజీనామా చేసింది. అలాగే చెన్నై సౌత్ నుంచి ఆమెకు పార్లమెంటు ఇప్పుడు ఈ రోజు ప్రకటించినటువంటి లిస్ట్ లో ఆమె పేరు ప్రకటించడంతో ఆమె చెన్నై సౌత్ నుంచి పార్లమెంటు స్థానం బీజేపీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలోనే ఆమెకు అక్కడి నుంచి, ఎందుకంటే చెన్నై సౌత్ లోనే ఆమె చాలా ఏళ్ళ నుంచి అక్కడే ఉంటుంది. అక్కడ చదువు విద్యాభ్యాసం కావచ్చు, అలాగే డాక్టర్ వృత్తి కూడా ఆమె అక్కడి నుంచి నిర్వర్తించిన నేపథ్యంలో అక్కడున్న ప్రజలతో ఆమెకు చాలా మమేకమై చాలా దగ్గర సంబంధం ఉన్న నేపథ్యంలో ఆమె అక్కడి నుంచే కోరింది. మరొక వైపు కన్యాకుమారి నుంచి కూడా ఆమె అడిగింది. ఎందుకంటే కన్యాకుమారి ఆమె స్వస్థలం పుట్టిన ఏరియా కాబట్టి అక్కడి నుంచి ప్లస్ చెన్నై సౌత్ నుంచి ఆమె అడిగింది. ఈ 2 ప్లేసులు ఆమెకు చెన్నై సౌత్ నుంచి బీజేపీ ఆమెకు పార్లమెంట్ స్థానాన్ని ఖరారు చేసింది కాబట్టి ఆమె అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే బీజేపీ ఇదే 2009లో కూడా కేరళ నుంచి గవర్నర్ రిజైన్ చేసిన వ్యక్తి కూడా బీజేపీ అవకాశం ఇచ్చి పోటీ చేసింది. అదే ప్రయోగాన్ని ఇప్పుడు కూడా బీజేపీ అధిష్టానం ప్రయోగం చేసిందని చెప్పవచ్చు. మొత్తంగా చూస్తే ఆమెకు రాజకీయంగా మరి మొదట రాజకీయ నాయకులుగా ఉండి తర్వాత గవర్నర్ గా ఆ పదవి బాధ్యత చేపట్టి తర్వాత మళ్ళీ అదే బీజేపీ పార్టీలో చేరి అదే చెన్నై నుంచి తన స్వరాష్ట్రమైనటువంటి చెన్నై సౌత్ నుంచి ఆమె పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ రాజకీయాల్లోకి అరంగేట్రం చేస్తుందని చెప్పొచ్చు. రైట్ రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.